బేల మండలంలో ఎరువుల కొరత ఉందని రెడ్డిక యువజన మండల సంఘం ప్రధాన కార్యదర్శి మాడవర్ హరీష్ రెడ్డి తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో రైతులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండల వ్యవసాయ అధికారి డీఏపీ యూరియా కొరత లేదని చెప్పారని, కానీ మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ వ్యాపారస్తులు మాత్రం డీఏపీ యూరియా కొరత చూపెట్టి రైతులను ముప్పతిప్పులు పెడుతున్నారన్నారు. ఒక పక్క అధికారులు ఎరువుల కొరత లేదని చెబుతున్నప్పటికీ వ్యాపారస్తులు కొరత ఉందని అనడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. వ్యాపారస్తులకు దగ్గర ఉన్న రైతులకు లింక్ పేరు మీద ఎరువులు అమ్ముతున్నారని అన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు ఇవ్వాలని, లేని ఎడల రైతులతో కలిసి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులకు డీఏపీ ఎలాంటి కొరత లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా కొరత మూడు రోజుల నుంచి రైతులు దుకాణం చుట్టూ తిరుగుతున్నారు, కానీ డీఏపీ దొరకడం లేదు. దుకాణదారులు ఏమని చెప్తున్నారు, రైతులకు లింకుల ద్వారానే ఇస్తామని చెప్తున్నారు. కొన్ని షాపులలో వాళ్ళ దగ్గర డీఏపీ యూరియా వాళ్ళు విక్రయిస్తున్నారు, కానీ రైతులకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు దీనిపై చొరవ తీసుకొని టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తుంది. టాస్క్ ఫోర్స్ భాగంలో ఇక్కడ ఉన్న బేలా ఎస్ఐ గారు మరియు తహసీల్దార్ గారు సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తనిఖీ ఎందుకు చేయడం లేదు? అంటే వాళ్ళతో కుమ్మక్కాయ ఏమన్నా జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులకు డీఏపీ ఎలాంటి కొరత లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా కొరత మూడు రోజుల నుంచి రైతులు దుకాణం చుట్టూ తిరుగుతున్నారు, కానీ డీఏపీ దొరకడం లేదు. దుకాణదారులు ఏమని చెప్తున్నారు, రైతులకు లింకుల ద్వారానే ఇస్తామని చెప్తున్నారు. కొన్ని షాపులలో వాళ్ళ దగ్గర డీఏపీ యూరియా వాళ్ళు విక్రయిస్తున్నారు, కానీ రైతులకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు దీనిపై చొరవ తీసుకొని టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తుంది. టాస్క్ ఫోర్స్ భాగంలో ఇక్కడ ఉన్న బేలా ఎస్ఐ గారు మరియు తహసీల్దార్